నాకంటే ఎక్కువ కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఎందుకంటే హీఈస్ ద చీఫ్ మినిస్టర్, ద నంబర్స్ ఆర్ యాక్సెసిబుల్ టు హిమ్. కాబట్టి వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఆయన మోసం, ఆయన తప్పుడు విధానాలు ఎప్పుడు బయటపడతాయో అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారితో చర్చకు రాకుండా కాంగ్రెస్ నాయకులు వాదన ఏంటంటే సీఎం ఊర్లో లేని సమయంలో, ఆయన ఊర్లో లేని సమయంలో ఢిల్లీకి వెళ్ళిన సమయంలో మీరెంత వాళ్ళు అంటే అడగొచ్చు, కానీ మీరు కూడా అమాయకంగా అడిగితే అట్లుగా తల్లి ఛాలెంజ్ ఇసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏ డేట్ అయినా, ఏ తారీఖు అయినా, ఏ స్థలమైనా, మోడీ అయినా, ఏదో అన్నట్టు కేటీఆర్ కానీ, బండి సంజయ్ కానీ, బీజేపీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసిపోయి ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు చర్చకు వస్తారని నేను అనుకోవట్లేను, వాళ్ళు రారు. మీరిచ్చిన ఛాలెంజ్కే నేను ఒప్పుకో. నేను ఒకవేళ 9వ తారీఖు నాడు 11 గంటలకు రావడానికి నాకు ఇబ్బంది అయినట్టయితే, నేను ముఖ్యమంత్రిగా, నాకు ఢిల్లీలో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంటే ఏం చేయాలమ్మా? మళ్ళీ మీలాంటి ప్రెస్ మీట్లను పిలిచి ఇట్లా కేటీఆర్ గారు 9వ తారీఖు 11 గంటలకు వస్తా అని చెప్పని అన్నాడు, కానీ నాకు 9వ తారీఖు కుదురుతలేదు, 12వ తారీఖు కుదురుతుంది, 19వ తారీఖు కుదురుతుంది, 11 గంటలకు కాదు 4 గంటలకు అని చెప్పాలా? చెప్పిండా అమ్మ? చెప్పలే కదా. మరి చెప్పకుండా మళ్ళీ నాకు ఆయన లేని టైంలో పెట్టిండ్రు అని మాట్లాడితే బేకార్, బేఫుజుల్ మాటలు అవి, అర్థం లేని మాటలు అవి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేవి ఇవే కొత్త కాదు కదా సార్. దీన్ని ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యారు? దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు మీరు? సార్, ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళ వెనుక రైతుల యొక్క కన్నీళ్లు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేసేసినా అని చెప్తున్నాడు కదా. 30 లక్షల మంది రైతులకు ఇవాళ 2 లక్షల రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరగక ఇవాళకి కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పుస్తమెట్టలు ఇవాళ కూడా బ్యాంకుల్లో తాకట్టున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళకి కూడా రుణమాఫీ కాక బ్యాంకుల నుంచి కొత్త రుణం రాకుండా ప్రైవేట్ లెండర్స్ దగ్గర ఇవాళ వెళ్ళి రైతులు సొమ్ము తెచ్చుకుంటున్న ఒక పరిస్థితి. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతు రుణమాఫీ జరగక అన్యాయానికి గురవుతున్నారు. 15,000 రూపాయలు నువ్వు ఇస్తా అన్నావు. కేసీఆర్ వస్తే 12,000, నేను వస్తే 15,000. కాబట్టి నువ్వు కేసీఆర్ ఓటేయకు, నాకే ఓటే అంటే నమ్మి నీకు ఓటేసిరి. ఓటేసిన తర్వాత నువ్వు యూటర్న్ తీసుకుంటే మరి కనీసం చెంపలని వేసుకోవాలా? నేను తప్పు చెప్పినా 12,000 ఇస్తా అన్నా, కానీ నేను ఇవ్వలేకపోతున్నా, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పని రైతాంగానికి చెంపలను వేసుకోవాలి. అట్లా కూడా వేసుకోకుండా 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఆ 12,000 కూడా 4 సీజన్లు ఎగ్గొట్టినాడు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పని పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో, అగ్రికల్చర్ డిక్లరేషన్లో పెట్టుకున్నారు. దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఇవాళ పండించిన పంటకు బోనస్ ఇస్తామన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితి లేదు. రైతు బీమా ప్రీమియం కడతలేరు. 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్లకు, రైతులకు ఏదైతే 5 లక్షల బీమా పథకం ఏదైతే ఉందో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటిది, ఆ పథకానికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ 5 నెలలైంది కట్టక రేవంత్ రెడ్డి గారు. అది కట్టకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరన్నా రైతు ఏ కారణం చేతైనా చనిపోతే ఆ కుటుంబానికి వెంటనే వచ్చే 5 లక్షల రూపాయలు ఇవాళ రాకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి. రైతు బీమాలో మోసం చేస్తావు, రైతు భరోసాలో మోసం చేస్తావు, రైతు రుణమాఫీలో మోసం చేస్తావు, బోనస్లో మోసం చేస్తావు, సాగునీరు అందించమంటే కాళేశ్వరం ఎండబెట్టి అక్కడ ఉన్న రైతాంగానికి అంతా నీళ్లు రాకుండా అన్యాయానికి గురి చేస్తావు. మొత్తానికి రైతుల నోట్లో మన్ను కొట్టి నేను రైతులందరినీ ఉద్ధరించిన పండుగలు చేసుకోండి అంటే మన చర్చకు సిద్ధం అంటే నువ్వే చర్చకు రాకపోతే తెర మీదకి తీసుకొస్తారు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తారు. ఎట్లా చూస్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగా ఆరోపణలు, విమర్శలు సరైనయేనా? ఏమంటారు? చర్చ ఎక్కడికో పోతుందమ్మా, కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఎవరు చెప్పాలమ్మా? ఎవరు చెప్పాలా? గవర్నమెంట్ చెప్పాలా? హ్యావ్ యూ సీన్ ఎనీ వన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ కదా? స్టేట్మెంట్ ఇచ్చినాడా? ఇవ్వలే. సిట్ డీసీపీ, ఆయన పేరు ఏం పేరు? విజయ్ కుమార్, ఆయన మాట్లాడినాడా? ఆయన మాట్లాడలే. ఆ ఏసీపీ ఎవరో ఉన్నట్టున్నారు, రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మాట్లాడుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ దిస్? నెంబర్ 1. ఇక నేను లోతుగా పోతే వెదర్ టెలిఫోన్ ఇంటర్సెప్షన్ లీగల్ ఆర్ ఇల్లీగల్, ఒకవేళ ఇల్లీగల్ అయినట్టయితే ఇవాళ కూడా టెలిఫోన్ ఇంటర్సెప్షన్ ఎందుకు జరుగుతున్నది? ఎందుకు మంత్రులు ఇవాళ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇవాళకి ఫేస్ టైం తప్ప, సిగ్నల్ తప్ప మామూలు ఫోన్లు మాట్లాడతలేరు? ఇవన్నీ కూడా పెద్ద చర్చలు. someone who is not connected to a particular case. నువ్వు ఒక సినిమా యాక్ట్రెస్ పేరు చెప్తా ఉన్నావు, లెట్స్ సే ఇదే ఛానల్ అనుకుందాం, ఒక సినిమా యాక్ట్రెస్ పేరు చెప్పింది. ఇట్ ఇస్ a character assassination unless it is confirmed. Unless it is confirmed by the police who is investigating, how can you come and then say that? How can కాంగ్రెస్ పార్టీ లీడరో లేకపోతే రేవంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఇది జరిగింది అని చెప్పని సాధికారికంగా పత్రికా సమావేశం పెట్టి డాక్యుమెంట్ పెట్టి ముందు పెట్టినంత వరకు ఇవన్నీ పుకార్లు కదా. పుకార్ల మీద, ప్రచారాల మీద వ్యక్తిత్వ హననం కాదా? చెప్పండి మీరు.
ఇప్పుడు మీరు ఎవరిదో ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని నన్ను పిలిచి ఇక ఫలానా ఆయనది ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పానంటే మీ క్యారెక్టర్ అసాసినేట్ కావట్లేదా? కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం పక్కన పెట్టండి, బట్ యూఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ అమాయక ఆడపిల్లల ఫోన్ ట్యాప్ అయినాయి అని చెప్పారంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తా ఉన్నారు కదా. వాట్ రైట్ డూ యూ హ్యావ్, యూ టెల్ మీ? అందుకనే దాడులు చేపిస్తున్నారా మీ ఛానల్ మీద? సార్ ఇప్పుడు నేను ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు ఎనీ కైండ్ ఆఫ్ అటాక్స్, బట్ ఒక విషయం చెప్తా ఉన్నా, ఇవాళ మీకెవరు హక్కు ఇచ్చినారు చెప్పండి? వ్యక్తిత్వ హననం చేసే హక్కు ఎవరు ఇచ్చినారండి? లేనిది ఉన్నట్టుగా మీరు పెట్టొచ్చా? తమ్నైల్స్ పెట్టొచ్చా చెప్పండి? ఒకసారి ఇక్కడ చేయి పెట్టుకోండి. మీడియా ఇస్ టు రిపోర్ట్, మీడియం అంటారు. మీడియా అంటే మీడియం, జరిగిన దాన్ని కమ్యూనికేట్ చేసేది, సమాజానికి కమ్యూనికేట్ చేసే మీడియం. జరగని దాన్ని నువ్వు ఎట్లా కమ్యూనికేట్ చేస్తావండి? ఏ నైతికత నీకు చెప్పండి? కంప్లైంట్లు ఇచ్చినాం, కంప్లైంట్లు ఇస్తే పోలీసు వాళ్ళు ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేరు, కేసులు పెడతలేరు. సంతోషం అని చెప్పని వాళ్ళు కూడా తమాషా చూస్తూ ఉన్నారు. దెన్ నేను చేసింది తప్పు, అటాక్స్ జరగకూడదు, ఇటువంటి నేను జరగకూడదు డెమోక్రాట్గా నేను అంటా. బట్ యూ టెల్ మీ వై షుడ్ సంబడి డూ ఇట్? మీరైతే రెస్పాన్సిబుల్ మీడియా హౌస్ కదా. పాలిటీషియనో లేకపోతే విద్యార్థి నాయకుడికో ఆవేశం ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆలోచన తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా రకరకాలైనటువంటి భావోద్వేగానికి గురి కావచ్చు. బట్ యు ఆర్ అ జర్నలిస్ట్, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు, ప్రజాస్వామ్యానికి పునాది మీరు. ప్రజాస్వామ్యానికి పునాది అనేటువంటి వాళ్ళు పిచ్చ పుకార్లు లేపుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడితే మిమ్మల్ని ఎవరు శిక్షించాలో మీరు చెప్పుకోండి. ఇక అలాంటి చట్టాన్ని చేతిలో తీసుకోలేం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. నేనేమంటున్నా, నేను ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. కానీ డెలిబరేట్గా కావాలని చెప్పని మీరు తప్పు చేస్తేనేమో మీ పైన చర్య ఉండొచ్చు. కానీ భావోద్వేగానికి గురై వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్పైనప్పటికీ కూడా మరి భావోద్వేగానికి గురైనటువంటి వాళ్ళు బాధపడుతూ చేసినటువంటి ఒక తప్పు అవుతుందా? తెలిసి కుట్రతో కుతంత్రంతో కావాలని చెప్పని బట్టగాల్చి మీద వేసి టీఆర్పీ రేటింగ్ల కోసం ఒకవేళ తప్పుడు ప్రచారం చేస్తే అది న్యాయం అవుతుందా? విఘ్నత ఉన్న మేధావులు, జర్నలిస్టులు మీరే చెప్పురి. మీరు మామూలు గారండి, మీకు తెలుసో తెలియదో. యు ఆర్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. మీరు, మీ వల్లనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, మీ వల్లనే పోలీసులు, మీ వల్లనే రాజకీయ నాయకులు, మీ వల్లనే వ్యవస్థ అంతా కూడా నిటారుగా నిలబడుతుంది. మీరే ఒకవేళ కనుక తప్పుడు పనులకు పాల్పడితే ఈ దేశాన్ని ఎవడు కాపాడాలా? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవడు కాపాడాలా? రాజకీయ నాయకుడు తప్పు చేసినా, న్యాయ వ్యవస్థ తప్పు చేసినా, లేకపోతే పాలసీ ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినా ప్రశ్నించవలసిన మీరే తప్పు చేస్తే ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని? ఎక్కడ పోతుంది తెలంగాణ? రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసమో లేకపోతే ప్రభుత్వాన్ని మెప్పించడం కోసమో మంది యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు మీడియాకు ఉందా చెప్పండి? అన్ఫేర్. మీరు స్కామ్స్ని బయటకు తీయండి, లేకపోతే అవినీతిని బయటకు తీయండి. అధినేతలు టీఆర్ఎస్ పార్టీ జాగిరా తెలంగాణ అంటే అన్నారు, దానికి అయిపోయింది.